పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నగర మేయర్ ఆముద జైలు సూపరింటెండెంట్ వెంకటరెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన లవర్స్ అసోసియేషన్ 16వ వార్షికోత్సవం అధ్యక్షులు రమేష్ బాబు, కార్యదర్శి నేచర్ మురళి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మేయర్ ఆముద, చిత్తూరు జైలు సూపరింటెండెంట్ వెంకటరెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మాచర్ల వర్క్ అసోసియేషన్ ద్వారా ప్రకృతిని కాపాడుకునే దిశగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. ప్లాస్టిక్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చుడా చైర్మన్ కటారి హేమలత, లోకేష్ బాబు, ఆర్కే మోడల్ ఇంటర్నేషనల్ స్కూల్ కరెస్పాండెంట్ రవీంద్ర, శ్రీనివాసమూర్తి, పార్థసారథి నాయుడు పాల్గొన్నారు. బిల్లోనే నీళ్ళు తాగేవాళ్ళు, అడవులో నీళ్ళు తాగేవాళ్ళు, ఇప్పటి గింతలో నీళ్ళు తాగాము. గ్లాస్ అయితే ఇప్పటి గ్లాస్ మా ఇంట్లో ఉండేది అప్పట్లో. అదంతా మనం పాటించినాము. ఇప్పుడు మన కుండీలో కూడా మనము చెట్లు పెట్టుకునేవాళ్ళం అప్పట్లో. సిమెంట్ తొట్టి, ఆ సిమెంట్ తొట్టిలో కూడా వాటర్ అట్లే నిలుస్తుంది. ఒక వారానికి కూడా వాటర్ తగ్గదు. ఇప్పుడు ప్లాస్టిక్ తొట్లు వచ్చాయి, ప్లాస్టిక్ గ్లాసు, ప్లాస్టిక్ బాటిల్. మన ఏదైనా ఫంక్షన్ పోతే కూడా ప్లాస్టిక్ తప్పిస్తారు. చూడండి ఎట్లా మారిందో కాలం. ఆ కాలాన్ని మన దేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఈరోజు మనకు ఈ ప్లాస్టిక్ అంతా వాడకూడదని ఎంతో కృషి చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నానంటే చాలా మన దేశంలో క్యాన్సర్ ఎక్కువగా ఉంది. ఒక కాలంలో టీబీ ఉండేది, ఇప్పుడు క్యాన్సర్ ఎక్కువైంది. నా పేరు డాక్టర్ లోకేష్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్. ఈ నేచర్స్ లవర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో, ఈ అసోసియేషన్కి మా మున్సిపల్ కార్పొరేషన్ చాలా విడదీయరాని బంధం. మేము జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మన మురళి గారు, అదేవిధంగా ఇతర సభ్యులు మొట్టమొదట జాయిన్ అయినప్పుడు మాతో కలిసి ప్రయాణం చేయడానికి, అదేవిధంగా తనకు ప్రకృతి పట్ల ఉన్నటువంటి అంకిత భావం, వాళ్ళలో ఈ ప్రకృతిని సేవ చేయాలి, ప్రకృతిలో భాగంగా ఉన్నటువంటి మనం అందరం ఏ విధంగా ఈరోజు నష్టం కలిగిస్తూ ఉన్నాము అన్న విషయాలపైన ప్రజలకి అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి రకరకాల కార్యక్రమాలని ఈరోజు మన నేచర్ లవర్స్ అసోసియేషన్ అనేటువంటి వాళ్ళు సభ్యులు నిరంతరం కూడా ఏదో ఒక కార్యక్రమం చేస్తూ మమ్మల్ని ఇన్వైట్ చేస్తూ మా యొక్క పార్టిసిపేషన్ని, సార్ మీరు ఒకరోజు ఒక 5 నిమిషాలు వచ్చుకోండి, అది సైకిల్ ర్యాలీ కావచ్చు, ఎర్త్ డే కావచ్చు, ప్లాస్టిక్ డే కావచ్చు, ఏదో ఒకటి, అది మాకు కూడా తెలియనటువంటి డేస్ని మన మురళి గారు మాకు వచ్చి రిమైండ్ చేస్తూ ఉంటారు. చెప్తూనే ఉంటాము. స్కూల్లో ప్రతి సంవత్సరము ర్యాలీలు జరిపాము ఈ చెట్ల పైన, నీరు పైన. మనం అందరం కూడా ఈరోజు ఆర్వో వాటర్ లేదే ఎవరు కూడా కుండ నీళ్లు తాగేవాళ్ళు లేరు, బావిలో నుంచి చేదుకొని తాగేవాళ్ళు లేదు. ప్లాస్టిక్ను నిరోధించాలి అంటున్నాము. మన ఇళ్లల్లో కంపల్సరిగా బాటిల్ నీళ్ళే తాగుతున్నాము. పిల్లలకి చెట్టు విశిష్టత, నేల విశిష్టత చెప్పి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు మనం ఆచరిస్తూ పిల్లలకి చెప్పడం మా బాధ్యత. కాబట్టి మురళి అయితే మాకు 21 ఇయర్స్గా మా స్కూల్లో పనిచేస్తున్నాడు. ఆల్మోస్ట్ సంవత్సరంలో 100 క్లాసులు పిల్లలతో ఉంటాయి. ఆయన ఆధ్వర్యంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేత ఎన్నో మొక్కలు పంచి ఆ మొక్కలను పెంచి పెద్ద చేసిన వాళ్ళకు ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి కార్యక్రమము ఎప్పటికీ చేస్తూనే ఉంటాము. దేవుళ్ళు
ఎన్విరాన్మెంటల్ ఆర్టికల్స్లో ఎన్విరాన్మెంటల్ గురించి అంటే పర్యావరణం గురించి కాలుష్యం గురించి చాలా ఆర్టికల్స్లో చదివినప్పుడు చాలా బాధేసి మన వంతుగా ఏదో చేయాలనేసి ఫస్ట్ చెట్లు నాటడం స్టార్ట్ చేశాం. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ ప్లాస్టిక్ గురించి చాలా ఎక్కువ ఆర్టికల్స్ నేను చదివినాను. తర్వాత ఈ ప్లాస్టిక్ ఏమి ఇలా అందరినీ చంపేస్తుంది, దీనికి మనం ఏదైనా చేయాలనేసి అప్పుడు ఈ ఎన్విరాన్మెంటల్ ఆర్టికల్స్లో ఉండే మంచి మంచి స్లోగన్స్, మంచి మంచి సూక్తుల్ని తీసుకునేసి నేను పోస్ట్ కార్డ్స్లో చాలామందికి రాశాను. కొన్ని లక్షల పోస్ట్ కార్డ్స్ రాశాను. తర్వాత నేను స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఇంకా పిల్లలకి అవేర్నెస్ చేయాలనేసి చాలా పర్యావరణ విషయాలన్నీ పిల్లల ద్వారా చేయించాను. తర్వాత నాకు ఇన్స్పిరేషన్ ఎర్రయ్య సార్ గారు. ఏ సదస్సుకైనా సరే ఏదైనా అసోసియేషన్ మీటింగ్ రావాలని అంటే దానికి సంబంధించిన కొంత మోటివేషన్ ఉండాలి. మోటివేషన్ లేకపోతే ఆ సభకి ఎవరు సభ్యులు వచ్చే అవకాశం ఉండదు. బట్ కానీ నేను చూసినంత వరకు ఇక్కడ వచ్చిన నేచర్ లవర్స్ అందరూ కూడా నేచర్ని ఎంతగా అభిమానిస్తున్నారో మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతుంది. మీలో ఉన్న ఉత్సాహం కానీ, మీలో ఉన్న తపన కానీ, మీలో ఉన్న నిబద్ధత కానీ నన్ను చాలా ఆశ్చర్యపరుస్తుంది. అదేవిధంగా దీన్ని నేచర్ లవర్స్ అసోసియేషన్ పెట్టాలనే ఉద్దేశం రావడం, దానికి సంబంధించి ఒక వ్యక్తి గత 25 సంవత్సరాలుగా చిత్తూరు జిల్లాలో తన సొంతంగా తనే అన్ని కర్తాయి తనే చేసుకుంటూ రావడం, ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత అతన్ని గుర్తించి ఒక అసోసియేషన్ పెట్టాలనే ఉద్దేశంతో 15 సంవత్సరాలుగా ఒక అసోసియేషన్ పూర్తి చేసి ఇప్పుడు 16వ సంవత్సరం వార్షికోత్సవం చేసుకోవడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే సాధారణంగా ఇందాక మన కరస్పాండెంట్ గారు చెప్తూ అన్నారు, దేనికైనా ఒక లాభం ఉంటుంది, ఏ వ్యాపారం చేయడం లాభం ఉంటుందని అన్నారు. బట్ కానీ దీంట్లో కూడా ఒక లాభం ఉందండి, ఖచ్చితంగా లాభం ఉంది. ఎందుకంటే తాతలు వేసిన మామిడి టెంక మనవాళ్ళు తింటారు, దాని చెట్టుకాయలు ఖచ్చితంగా. ఇది మనందరికీ తెలుసు. పూర్వం కూడా మనం చాలా చాలా కథలో వింటాం. పుర ప్రజలందరికీ నమస్కారం. ఇవాళ శుక్రవారం 28వ తేదీ నవంబర్ మా నేచర్ లవర్స్ అసోసియేషన్ యానివర్సరీ డే. ఈ సందర్భంగా పుర ప్రముఖులందరినీ పిలిచి చాలా ఘనంగా ఈ సభ నిర్వహించాము. ఈ యానివర్సరీ ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరము మన హ్యూమన్ బీయింగ్స్కి ఎంతో ఉంది. మనం ఆల్రెడీ చాలా చెరుపు చేసేసాము ప్రకృతికి. ఇంక మీదటైనా మేలుకొని ప్రకృతిని కాపాడుకొని గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడం కానీ, పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవడం కానీ, ప్లాస్టిక్ను బాగా తగ్గించడము, అవాయిడ్ చేయడం కానీ, ఇవన్నీ చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసి ప్రజలందరూ ఇన్వాల్వ్ అయ్యి భూతాపాన్ని తగ్గించుకోవాలని మా కోరిక. దయచేసి ప్రజలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మా యొక్క కార్యక్రమాలకు మీ సహాయ సహకారం అందిస్తూ, ఇది మీ వంతు బాధ్యత కూడా. మేము ఒక ఇన్స్టిట్యూషన్, మేము ఒక ప్లాట్ఫామ్ పైన వెళ్తున్నాము. మీరందరూ జాయిన్ అయ్యేసి మాకు అందరికి తోడ్పాటు అందిస్తే ఫస్ట్ లోకల్గా మన నగరాన్ని, చిత్తూరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాము, చెట్లు బాగా పెంచుదాము, క్లీన్గా పెట్టుకుందాము. ఎంతసేపు గవర్నమెంట్ చెప్తేనే పని కాదు, మనకు కూడా ఆ అవేర్నెస్ రావాలి, మనకు అక్కర రావాలి. గవర్నమెంట్ అంటే ఎవరో కాదు, మనమే.